సో పోస్టర్ అయితే నిజంగా అందరూ చెప్పినట్టు చాలా ఉంది మీ పాత సినిమాలతో పోల్చుకుంటే. సో పోలీస్ అనగానే మీ ఇంట్లోనే మీకు బాగా గుర్తొచ్చేది మీ డాడీ క్యారెక్టర్. మరి ఇందులో అంతకుముందు మీరు ఒక పోలీస్ పాత్ర చేశారు, బట్ ఇది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చెప్పినప్పుడే స్క్రిప్ట్ విధంగానే బాగా నచ్చింది అని చెప్పి యాక్సెప్ట్ చేశారని చెప్పి అన్నారు కదా. మరి సాయి కుమార్ గారి పాత్ర దగ్గర దాకా వెళ్తారా, లేదా మీది ఇంకొక మార్క్ క్రియేట్ చేస్తుందా? ఎలా ఉండబోతుంది అసలు సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్లో మీ పాత్ర? వెరీ సిన్సియర్ గా అయ్యింది. సో సిన్సియర్ పోలీస్ ఆఫీసరే, బట్ నేను చేశాను ఒక 2-3 మూవీస్ పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. బట్ అది వెరీ డిఫరెంట్, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది దీనిలో, అండ్ ఒక ఎమోషనల్ ఇది ఉంటుంది, ఒక ట్రావెల్ ఉంటుంది దీనికి. సో ఫస్ట్ హాఫ్ అంతా తనకి ఒక చిన్న ఒక తెలియకుండానే సబ్ కాన్షియస్ లో చిన్న ఎమోషనల్ డ్రైవ్ ఉంది తన క్యారెక్టర్. సో అది త్రూ అవుట్ ది ఫిల్మ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సిన్సియర్ అండ్ 100% డాడీ ఆయన స్టైల్ వేరు, 100% అది ఆయనది. అంటే బట్ డాడీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు పోలీసులో కూడా. సో అలాగే ఇందులో కూడా ఎక్కడో చోట 100% చిన్న టచ్ అయితే ఇస్తాను. సో అయితే ఆల్ ద వెరీ బెస్ట్. సాయి గారు సార్, ఈటీవీ సాయి గారు అండ్ సార్, ఇప్పుడు దాకా మీరు ఈటీవీ విన్నానంగానే మంచి మంచి వెబ్ సిరీస్ తో ఈ మధ్య కాలంలో జెట్ రాకెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మూవీ స్ట్రైట్ అవే మీ నుంచి వస్తున్నటువంటి మూవీయా, లేదంటే కొలాబరేషన్ టైప్ లో ఉందా? అండ్ కొలాబరేషన్ కూడా కాదండి, స్ట్రైట్ అవే దే మేక్ ఇట్ విత్ బై ఆ టైప్ ఆఫ్ మోడల్ ఇది. నెక్స్ట్ ఏంటంటే మీరు అన్నట్టు ఒరిజినల్స్ చేస్తున్న వెబ్ సిరీస్ దట్ యూ డూయింగ్ అవి ఒరిజినల్ లానే ఉంటుంది. సో ఈ సినిమా మోర్ ఆఫ్ ఎక్వేషన్ టైప్ ఆఫ్ థింగ్ వస్తుందండి. సో ఇంతకుముందు మన సినిమా అయిపోయిన తర్వాత చూసుకునేవాళ్ళం, ఈసారి కథ బాగుంది కదా ముందు నుంచి అసైడ్ అవుదాం స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఈసారి దిస్ మూవీ ఓన్లీ. సో ఆల్రెడీ ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి వెబ్ సిరీస్ చూసుకుని ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్ ప్లస్ మోర్ ఓవర్ 80s 90s వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యే స్టోరీస్ మీరు ఇప్పుడు దాకా తీసుకుని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. మరి ఈ సినిమాలో అంత ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటండి? స్ట్రైట్ అవే సినిమా చేసే అంత ఎక్సైట్ చేసే పాయింట్ ఏముంది? మీకు చేతులు టికెట్ కొనుక్కోతే ఎట్లండి? సో యా వెరీ వెరీ డిఫరెంట్, చాలా మంచిగా ఉంటుంది సినిమా. మీరు చూడండి, చూసిన తర్వాత ట్రైలర్ అప్పుడు కానీ టీజర్ కానీ టాక్ ఆన్ దిస్. సాయి కుమార్ గారు, అండి సార్, ఇందాక అది గారు చెప్తూ మా నాన్నగారు ఈ మధ్యన ప్రతి సినిమాలు ఎక్కడ కనిపించిన సినిమా ఆడుతుంది, హిట్ అయిపోయింది అని చెప్పన్నారు. మీ ఇందాక చెప్పిన లిస్ట్ లో 3 సినిమాలు మాకు విపరీతంగా నచ్చిన సినిమాలే. అయితే మరి ఈ సినిమాలో మీ అపియరెన్స్ ఏమన్నా ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు రాకేష్ గారు, సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారని చెప్పారు, చాలా ఎక్సైటింగ్ గా ఉందని కూడా చెప్పారు. ఆంటోని స్టోర్ చేస్తున్నాము, పవర్ఫుల్ విలన్ అని చెప్పేసి. సో మీరు మిమ్మల్ని అంత ఎక్సైట్ చేయడానికి ఇందులో ఏమైనా సైకో కిల్లర్ టైప్ ఏమన్నా కనబడబోతున్నారా? ఇవన్నీ ఇప్పుడే చెప్పేస్తే మరి ఇంకా సినిమా చూసినప్పుడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లాస్ట్ గా పొలిమేర 2 1 year అయింది ఆల్రెడీ. సో దాంట్లో పోలీస్ రోల్ చేశాను, ఇందులో ఇప్పుడు విలన్ రోల్ చేస్తున్నాను. సో యా అదే నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు రిలీజ్ చేసినట్టే అవుతుంది కాబట్టి నన్ను క్వశ్చన్ కనుక్కోవడం ఇంకా వస్తామని నేను ఫీల్ అవుతున్నాను. ఏమంటారు? అదే వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు దాకా ఒక 2 to 3 ఫిలిమ్స్ చేసి ఉన్నారు నాకు తెలిసి. అండ్ అందులో మరి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మీకు ఒక రికగ్నైజేషన్ తెస్తుంది అని అనుకుంటున్నారు. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అసలు? గర్ల్ టు నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటుందా, లేదంటే లుక్ వైజ్ గర్ల్ టు నెక్స్ట్ డోర్ అని ఉంటుంది, బట్ షీ కమ్స్ ఫ్రమ్ సర్టెన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ విచ్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఫిలిం విచ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్. సో యా, it's different from before. Look matram alane untundi. Yeah. సో ఎందుకని ఇలాంటి కంటెంట్ కూడా తీసుకుంటున్నారు అండ్ ఇది కూడా కంటిన్యూ చేస్తారా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు కోవిడ్ టైంలో చూస్తే మలయాళం థ్రిల్లర్స్ చాలా క్రిటికల్గా అక్లెయిమ్ చేస్తారు. చేసిన వాళ్ళలో చాలా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో
సో ఆ కోఎఫిషియంట్ సినిమా అనేది అవుతుంది. బట్ స్టిల్ ఇది థ్రిల్లర్ అయినా కొంచెం డార్క్ టచ్ ఉన్నా ఎక్కడే కానీ ఫ్యామిలీలో ఈవెన్ కిడ్స్ ఇబ్బంది పడే కాంటెంట్ అయితే అసలు కాదు. చిత్రంగా తీసింది. సో యాజ్ అ ప్లాట్ఫామ్ మేము యూత్ కి అపీల్ అవుతాం, ఫ్యామిలీకి అపీల్ అవుతాం, అందరికి అపీల్ అవుతాం. యాక్చువల్గా నిజంగా ఇందాక హేమ చెప్పినట్లు పోలీస్ క్యారెక్టర్స్ చేయాలి అంటే సాయి కుమార్ గారు చాలా అద్భుతంగా చేస్తారు. డైలాగ్స్ కూడా పోలీస్ క్యారెక్టర్లో ప్రతి క్యారెక్టర్కి ఒక స్పెషల్ డైలాగ్ ఉంటుంది. సో అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో ఏమైనా ఉండబోతున్నాయా? అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి టిప్స్ మీ ఫాదర్ నుంచి మీరు ఫాలో అవుతారు? డైలాగ్స్ అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఇందులో ఉండవు, బట్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కడ నాకు అది నచ్చింది, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా క్యారెక్టర్ ఎక్కడ కూడా ఒక ఇది ఉంటుంది. సో ఒక అండర్ డాగ్ ఒక గెలిస్తే ఎలా ఉంటుంది అనేది స్లోగా రైజ్ అవుతుంది క్యారెక్టర్ కథలు. సో 100% టిప్స్ అనేది తీసుకుంటాను. సాయి కుమార్ సార్, మీరు చెప్పారు ఆల్రెడీ దీనిలో ఒక రోల్ చేయాల్సి వస్తే చేస్తారు అని చెప్పేసి. సో పటాస్ మూవీలో ఎలా చేస్తారో అలాగా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత లెంతీ రోల్ లాగా? అంటే టోటల్ గా స్క్రిప్ట్ లాక్ చేసేసి రెడీ టు షూట్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ క్యారెక్టర్ చేసి మళ్ళీ నితిన్ గారు టీము చదివి సాయి గారు వాళ్ళు సాయి కుమార్ గారిని ఓకే అని చెప్పి మళ్ళీ ప్రాసెస్. ఇప్పుడు దానికంటే బెటర్ నాతో పోలీస్ స్టోరీ వాళ్ళు కూడా తీసేస్తే బెటర్. ఆపోజిట్ రోల్ చేయడానికి ఇష్టపడతారా, సపోర్టింగ్ రోల్ చేయడానికి ఇష్టపడతారా సాయి కుమార్? నేను నా అదృష్టం ఏంటంటే నాకు ఒక్క సీన్ వేషం ఇచ్చినా కూడా ఆ సీన్ ఒక పర్పస్, దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో నేను చేసిన అన్ని సినిమాల్లో కూడా లెంగ్తీ రోల్స్ ఎంత పేరు వచ్చిందో, సేమ్ థింగ్ నేను చేసిన ఈ క్యామియోస్ కూడా చాలా మంచిది వచ్చింది. సో వాట్ ఎవర్ ఐ డూ ఐ ఫీల్ ఆ సీన్ కి దానికి నా కంట్రిబ్యూషన్ ఏంటి అన్నది నేను డైరెక్టర్, బికాస్ ఆల్వేస్ ఐఎమ్ డైరెక్టర్. సో డైరెక్టర్ కి ఏం కావాలో అది చేసేస్తూ ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ లైక్ మీరు చెప్పినట్టు లాస్ట్ లో ఏమన్నా వచ్చి ఎస్ పోలీస్ స్టోరీలో మా నాన్నగారు లాస్ట్ లో వస్తారు. అది డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా తిలక్ మంది గారు ఒక మాట అన్నారు, పోలీస్ చరిత్రలో పోలీస్ స్టోరీలో నీ పేరు శాశ్వతంగా ఉండిపోతున్నాయి అని చెప్పి ఒక సీఎం నాతో చెప్పే డైలాగ్. అది చెప్తున్నప్పుడు నాన్న చాలా పెద్ద డైలాగ్ ఇది నిజంగానే బ్లెస్సింగ్స్ అయితే బాగుంటుంది అంటే థ్రిల్లర్ అన్నాడు డైరెక్టర్. లేదు తప్పకుండా ఈరోజు అందుకనే మేము శర్మ గారి చేత ఆ డైలాగ్ చెప్పిస్తున్నాం. మీ నాన్న ఒకటి ప్లస్ పోలీస్ స్టోరీ అనే ఆ పోలీస్ క్యారెక్టర్ కి సాయి కుమార్ అన్నట్టు మేము ఆ దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం. అంటే సినిమా హిట్ అయితే అలాగే ఉంటుంది సార్ అన్నాను. అలాగే ఉండిపోయింది. అలాగే ఈ సినిమాలో కూడా ఫైనల్ గా వచ్చి వెళ్ళడానికి మా బాయ్ అన్నా కూడా చాలు. సార్ మీరు ఈ స్టోరీ ఫస్ట్ అనుకోగానే హీరో గారే గుర్తొచ్చారని చెప్పారు. సో ఎందుకు అంత పర్టికులర్ గా ఎందుకు లుక్స్ గురించి? అంటే నాకు ఇక్కడ చూడగానే పోస్టర్ లో నాకు కళ్ళు ఫస్ట్ అదే కనిపిస్తుంది అనమాట. సో లుక్ గురించి లేదు అంటే స్టోరీలో అంత సార్ కి యాక్ట్ అయ్యేది ఏముంది పోలీస్ క్యారెక్టర్? యాక్చువల్గా స్టోరీలో అంటే ఒక్క బీట్ అని కాదు, 2-3 బీట్స్ ఉంటాయి. అన్ని బీట్స్ ని ఎవరు క్యారీ చేయగలరు అన్నప్పుడు ఫస్ట్ మాకు స్ట్రైక్ అయిన పేరు అది గారు. ఓకే, సో దీంట్లో థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి ఎక్కువ ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? అంటే ఓకే దానిలో అది కాబట్టి చెప్తున్నారు. బట్ ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయండి, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ డార్క్ థ్రిల్లర్ క్రైమ్ కన్నా కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి.